అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. అయితే నేను చాలా రోజుల నుంచి లాంగ్ వీడియో పెట్టట్లేదండి. చాలా రోజుల బ్యాక్ చిలుకూరు బాలాజీకి వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం వీడియో అవన్నీ పెట్టాను. చాలా గ్యాప్ వచ్చిందనమాట. ఇంటి పనుల వల్ల నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. మధ్య మధ్యలో షార్ట్స్ పెడుతున్నాను. ఈ లాంగ్ వీడియోస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎడిటింగ్కి దానికి చాలా టైం పడుతుందన్నమాట. దానివల్ల నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. వీడియోస్ తీసి పెట్టినవి కూడా చాలా ఉన్నాయండి, ఇంటికి సంబంధించినవి. ప్లస్ నేను టైలరింగ్ వర్క్ కూడా అంతా చేయట్లేదు కాబట్టి ఆ వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇది మేము కింద ఉన్నామన్నమాట. ఆల్రెడీ మా ఇల్లు కింద మేము గ్రౌండ్ ఫ్లోరు 12 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాము. 12 కాదు 13 ఇయర్స్ అవుతుందన్నమాట. దగ్గర కొనుక్కున్నాము. అప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం అన్నమాట. తర్వాత ఇది మా తమలపాకు చెట్టు, తర్వాత గోరింటాకు చెట్టు, ఇవన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇటువైపు కార్ పార్కింగ్ ఉంటుంది. ఇటువైపు అంతా కార్ పార్కింగ్, ఇది గేటు. అయితే ఇక్కడ కిందనే ఉండి మేము కట్టించుకుంటున్నాము కాబట్టి పని అనేది కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట. మనము ఎక్కడో ఉండి మనము ఇల్లు కట్టించుకుంటేనేమో అంత ఈ డస్ట్ ఇదంతా ఉండదు. మనము ఇంట్లోనే ఉండి కట్టించుకుంటే మాత్రం ఇట్లా డస్ట్ ఇవన్నీ క్లీనింగ్ ఇదంతా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. అందువల్ల నాకు వీలవ్వట్లేదు అసలే. ఇట్లా ఉంటుందన్నమాట. సిమెంట్ బస్తాలు కానీ అవి అంతా డస్ట్ తోటి కూడుకున్నట్టుగా అన్నీ ఇక్కడే పెట్టి పోతారు కదా వాళ్ళు. మనం ఇంట్లోనే ఉండాలి కాబట్టి కొంచెం లోపలికి కూడా దుమ్ము బాగా వస్తుంది. ఇది ఇట్లా పైకి వెళ్తే ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు పైన ఇల్లు స్టార్ట్ అవుతుంది. ఇవి మెట్లు. ఫస్ట్ ఫ్లోర్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ కూడా చాలా ఖరాబ్ అయిపోతుంది అనమాట, ఇట్లా మనం ఇంట్లో ఉండి కట్టించుకోవడం వల్ల. ఇది మెయిన్ డోర్ అనమాట. ఇట్లా లోపలికి వెళ్తే ఇప్పుడు అంతా అర్థం కాదులేండి, ఇట్లా మొత్తం ఇట్లా ఇటుకలతోటి ఎక్కడవక్కడ ఉంటాయి. నేను ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు అర్థం కాకపోవచ్చు. అయితే మేము ఇప్పుడు వేస్తున్నది డూప్లెక్స్. మొత్తం మా వరకే వేసుకుంటున్నాం అనమాట. డూప్లెక్స్ పైన ఇంకా 2 ఫ్లోర్స్ లాగా వస్తుంది కదా, అట్లా వేసుకుంటున్నాము. ఇది హాలు, తర్వాత ఇట్లా బెడ్రూమ్ ఇక్కడ ఉందన్నమాట. మొత్తం టేక్ వుడ్ బాజులు పెట్టించాము. డోర్స్ కూడా టేక్ వుడ్వే వస్తాయి. ఇది కింద ఫస్ట్ ఫ్లోర్లో ట్యాంక్ ఉన్న ప్లేస్ అనమాట, అది తీసేయించాలి. ఇది వచ్చేసి బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇట్లా వచ్చిందనమాట అటాచ్ బాత్రూము. మనకు కట్టడం కానీ అవన్నీ మీరు కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళైతే మీకు నేను షార్ట్స్ పెడుతున్నాను ఎప్పటికప్పుడు, మీరు చూసి ఫాలో అవ్వండి. ఏమన్నా అర్థం కాకపోతే కూడా అర్థం అవ్వచ్చు మీకు. ఎందుకంటే లేడీస్మే ఎక్కువగా ఉండి కట్టించుకుంటాము దగ్గరుండి. జెంట్స్ వాళ్ళ ఆఫీసులన్నీ వాళ్ళ పనుల కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఇంటి దగ్గర ఉండి మనం ఇల్లు కట్టించుకుంటాం కాబట్టి మనదే ఉంటుందన్నమాట చాయిస్. మనం దగ్గరుండి అన్నీ చూసుకోవాలి, అబ్జర్వేషన్ మనదే ఉంటుంది. ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఇక్కడ మెట్లు వచ్చేసాయి పైకి వెళ్ళడానికి. మెట్ల కింద ప్లేస్ కూడా మొత్తం కవర్ చేసేయాలి, ఎందుకంటే కొంచెం స్టోరేజ్ పర్పస్ కానీ అట్లా మనకు సెల్ఫ్స్ కబోర్డ్స్ వచ్చేటట్టుగా చేసుకోవాలని ప్లాన్ ఉంది. ఇది బయటికి బాల్కనీ అనమాట. ఒకటే బాల్కనీ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో. ఇట్లా సైడ్ బాల్కనీ ఒకటే వచ్చిందనమాట. ఇది బయట బాత్రూమ్, చిన్న బాత్రూమ్ ఇచ్చాము, కామన్ బాత్రూము. ఇట్లా ఎవరైనా పెద్దవాళ్ళు కనుక వస్తే కనుక యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక సందు. బాల్కనీ అంటే ఇట్లా బాల్కనీ లాగా ఏం లేదు కానీ ఇట్లా సందుల్లాగా ఉంటాయన్నమాట. మీకు తెలిసిందే కదా, అపార్ట్మెంట్లలో అయితే ఇట్లా బాల్కనీ టైప్ ఉంటుంది కానీ మనకి ఇంకా ఓన్ హౌస్ కాబట్టి ఇట్లా సందుల్లాగా వస్తాయన్నమాట. ఆ పక్క ఈ పక్క ముందల సైడు. అటు సైడ్ మాత్రం దక్షిణం వైపు మాత్రం మొత్తం లేస్తుంది అనమాట ఇల్లు. ఇట్లా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అనేది, ఇలా ఉంటుంది మొత్తము. ఇప్పుడు చాలా వర్క్ జరిగిందిలేండి. ఈ వీడియో నేను ఎప్పుడో తీసి పెట్టుకున్నది, ఒక 2-3 మంత్స్ బ్యాక్. మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.